హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మోసం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. మోసం గురించి తెలిసేది ఏముంది మేడం అంటారేమో, నా ఓన్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే ఇంట్లో వాళ్ళ మోసం గురించి కాదు, బిజినెస్లో మోసం గురించి. నాకు ఫ్యాంటైజ్ అని ఒక క్లినిక్ ఉందని మీకు తెలుసు. దాంట్లో ఫస్ట్ నేను ఒక 5 మెంబర్స్తో స్టార్ట్ చేశాను. సో నేను స్టార్టింగ్ కూడా ఏంటి అంటే పార్లర్ అని అనుకున్నారు, కానీ నేను పార్లర్ లాగా స్టార్ట్ చేయలేదు. నాది క్లినిక్కే, ట్రీట్మెంట్ సైడ్ నుంచే స్టార్ట్ చేశాను. కాకపోతే మామూలు పార్లర్ సర్వీసెస్ కూడా ఉండేవి. సో ఇద్దరికి ఏంటి అంటే నేను నేర్పించుకున్నాను మొత్తం పని కూడా. ఇంకో ముగ్గురు వెల్ క్వాలిఫైడ్ అనమాట. సో వాళ్ళలో మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి, ఒక అమ్మాయి ఉండేది. ఎలా అంటే జెమ్స్ వాళ్ళు, చాలా మంచి స్టాఫ్. అసలు నాకు ఇబ్బందే లేకుండా ఉండింది. అంటే వాళ్ళతోనే స్టార్ట్ చేశాను నేను అక్టోబర్లో స్టార్ట్ చేశాను 2004లో. వీళ్ళల్లో చాలామంది నాకు జనవరి ఫిబ్రవరి వరకు ఉన్నారు. అంటే అంతా షార్ట్ పీరియడ్ అనమాట. తర్వాత పాపం ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోయారు, పెళ్ళయ్యి ఒకళ్ళు, వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యి ఒకళ్ళు వెళ్ళిపోయారనమాట. వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే, నేను కన్సల్టేషన్ అయిపోయి బిజీగా ఉన్నా కానీ వాళ్ళే మొత్తం రన్ చేసేవాళ్ళు. చాలా హ్యాపీగా ఉండేది నాకు. సో మనుషులంతా ఇలానే ఉంటారని అనుకునేదాన్ని నేను. తర్వాత కొన్ని రోజుల తర్వాత హైదరాబాద్లో బ్రాంచ్ స్టార్ట్ చేశాను 2006లో. సో ఏమయ్యేదంటే కొన్ని రోజులు హైదరాబాద్కి కూడా రావాల్సి వచ్చేది నేను. సో నెల్లూరు స్టాఫ్నే హైదరాబాద్ కూడా తెచ్చుకున్నాను నేను. అంటే నాకు ఇక్కడ లోకల్గా అంటే అప్పుడు పెద్ద తెలిసేది కాదు. అప్పుడు ఒక 6-7 మెంబర్స్ నాతోనే వచ్చారనమాట, నాతోనే ఉండేవాళ్ళు కూడా వాళ్ళు. తర్వాత ఏమైంది అంటే కొన్ని రోజుల తర్వాత, అంటే ఒక 2-3 ఇయర్స్ తర్వాత నాకు డౌట్ వచ్చేది, ఏదో జరుగుతుంది అని చెప్పేసి అనమాట. సో నేను తీసుకున్న ప్రోడక్ట్స్ కొన్ని వెళ్ళిపోతూ ఉండేవి. అమౌంట్ కూడా ఏదో వీళ్ళు తేడా చేస్తున్నారని అనిపించేది అనమాట. కానీ నాకేంటి అంటే మనుషుల మీద చాలా నమ్మకం, ఏం చేస్తారులే అని చెప్పేసి అనమాట. తర్వాత ఏమైంది అంటే ఎవరు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడలేదు. 1-2 సార్లు ఊరికే వార్నింగ్ ఇచ్చాను. కొంచెం తేడాగా కనిపిస్తే మాత్రం వెళ్ళిపోమనేదాన్ని. అంటే తేడాగా అంటే కొంతమంది ఎక్స్ట్రా చేసేవాళ్ళు, వచ్చిన వాళ్ళతో ఎక్కువ మాట్లాడుకోవడం, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవడం, ఇలా అనమాట. సో ఇదంతా నాకు సెకండ్ బ్రాంచ్ పెట్టిన తర్వాతే నాకు ఎక్స్పీరియన్స్. ఫస్ట్ ఒక బ్రాంచే ఉన్నప్పుడు, నెల్లూరు బ్రాంచే ఉన్నప్పుడు నాకు అసలు తెలియదు ఇలాంటివి. అంటే నా ప్రజెన్స్ లేకపోవడము, నేను వదిలేసి వెళ్ళిపోవడం వల్ల కూడా అయిందని అనుకుంటాను నేను. కానీ మనకు తగులుతారు మా ఇలాంటి వాళ్ళు బిజినెస్లో. సో తర్వాత నెల్లూరులోనే ఇంకొక బ్రాంచ్ కూడా పెట్టాను, రామలింగాపురంలో. సో అక్కడ నాకు చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఏంటంటే దాదాపు 5 మెంబర్స్తో ఫస్ట్ స్టార్ట్ చేశాను. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే అంతా యంగ్స్టర్స్, అసలు చాలా డాషింగ్ ఉండేవాళ్ళు అనమాట. నాకు చాలా నచ్చేది. అంటే చాలా డైనమిక్గా ఉండేవాళ్ళు. మేడం మేము చూసుకుంటాము, మేము చేస్తాము అని చెప్పేసి. సో 6 మంత్స్ తర్వాత నేనున్నప్పుడు బాగా జనాలు వచ్చేవాళ్ళు, నేను లేనప్పుడు చాలా చాలా తక్కువ. అసలు కనీసం నేనున్నప్పుడు దాంట్లో 1/20th కూడా వచ్చేది, 20వ వంతు కూడా వచ్చేది కాదు. సో మా నాన్నగారు అంటూ ఉండేవాళ్ళు, పాప వీళ్ళు ఏదో చేస్తున్నారు అంటే, ఏం లేదులే నాన్న, నేను ఉంటే మనుషులు వస్తున్నారు, నేను లేకపోతే ఎందుకు రావడం లేదులే, ఎందుకు అలా అనుకోవాలి అనేదాన్ని. నాకు ఎందుకంటే నా స్టాఫ్లో ఎవరు వేరేగా ఉంటారని నాకు అనిపించేది లేదు. సో అంత నమ్మేదాన్ని అనమాట. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, ఒకరోజు ఒక అమ్మాయి ఫోన్ చేసి మేడం చాలా ఫ్రాడ్ జరుగుతుంది ఆ బ్రాంచ్లో అని చెప్పేసి. తను కూడా స్టాఫే, కొత్తగా అపాయింట్ చేసుకున్నాను తన్ని. ఏమైందమ్మా అంటే, మీరు లేనప్పుడు వీళ్ళు ఇలా తీసేస్తున్నారు మేడం, మొత్తం మనీ అంతా తీసేస్తున్నారు, వచ్చిన మనీ అంతా మీకు అసలు ఇవ్వడమే లేదు, వాళ్ళలో వాళ్ళు పనిచేసుకుంటున్నారు అని చెప్పేసి. నాకు నిజంగా షాక్. అదేంటి అది అలా చేస్తున్నారు అంటే, చూడండి మేడం, వీళ్ళు ఉన్నారు, కానీ ఒక్కళ్ళను కూడా మీరు వాళ్ళ బుక్లో, అంటే నేను ప్రతి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళ ఇవంతా వాళ్ళ బుక్లో రాయించేదానిమ్మా నేను. అప్పుడంటే ఎప్పుడో కదా, 2007 ఆ టైంలో కదా. సో ఏంటి అంటే ఈ కంప్యూటరైజ్డ్ బిల్ సిస్టమ్ లేదు అప్పుడు. సో వాళ్ళే నోట్ చేసుకునేవాళ్ళు అనమాట. నాది క్లయింట్ కార్డ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళకి అంత ధైర్యమ్మా, ఇలా చేస్తున్నారు మేడం అని చెప్పేసి. సో నేను కొంచెం అబ్జర్వ్ చేస్తే 2-3 డేస్ అంటే బుక్స్ అన్నీ తెప్పించుకొని చూశాను, కొంతమందికి ఫోన్లు చేశాను.
వాళ్ళు కొంతమంది ఏంటంటే మేము మొత్తం ట్రీట్మెంట్కి డబ్బులు కట్టేశామన్నారు, కానీ నాకు మాత్రం దాంట్లో ఒక సిట్టింగ్కి కట్టినట్టే రాసుకొని ఉన్నారనమాట. కానీ అక్కడ ఎలా అయిందంటే మా 6-7 మెంబర్స్ ఉంటే 6-7 మెంబర్స్ అలానే అయిపోయారు. అంటే వీళ్ళు ఏదో చేస్తున్నారు జరగడం లేదు అని చెప్పేసి ఒక మనిషిని పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని కూడా మార్చేసేవాళ్ళు. ఇంకా కొంచెం పెద్ద అమ్మాయిని పంపించాను. ఆ అమ్మాయిని ఏంటంటే తొందరగా వెళ్ళిపోమనేవాళ్ళంట. ఎందుకక్క ఇంకా ఎందుకు ఉంటావు, నువ్వు 5:30 అయిపోయింది కదా వెళ్ళిపోనేది, తర్వాత పిలిపించుకునేది చేసేది. అందరూ పచ్చి దొంగలమ్మా, నిజంగా చెప్పాలి అంటే దొంగలు వాళ్ళు. అంటే మనం అనుకుంటాం ఎక్కడో దొంగలంటే బయట నుంచి వస్తారు మన ఇళ్లలోకి వచ్చి తీసుకెళ్తారు అని చెప్పేసి, వాళ్ళకంత ఛాన్స్ ఉండదు. మన మధ్యలో ఉంటారు, మన ఇంట్లోనే ఉంటారు లేదా మన బిజినెస్లోనే ఉంటారు. ఎలా అంటే మళ్ళీ వాళ్ళు బయటకు ఎలా ఉంటారు తెలుసమ్మా, ఏదో అంటారే నోట్లో వేలు పెడితే కొరకలేని వాళ్ళలాగానే అలా అనమాట. వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ మేనర్డ్, మీరంటే ప్రాణం ఇస్తాను మేడం అంటారు అనేవాళ్ళు. కానీ ఎంత దొంగలు అంటే చూడడానికి కూడా చాలా స్మార్ట్గా ఉండేవాళ్ళు. వాళ్ళలో ఒక అమ్మాయి అయితే లీడర్ అనమాట. వాళ్ళమ్మ ఎందుకు చెప్తున్నాను అంటే ఇది చాలామందికి తెలియాలన్నమా. మనం ఎంతో నమ్ముతాం మనుషుల్ని, కానీ వాళ్ళు లోపల ఎలా ఉంటారనే తెలియదు. బయటకు మాత్రం ఎంత నైస్గా ఉంటారంటే మనతో, అసలు మనం అంటే అంత ఇష్టము, మనం అంటే పడి చచ్చిపోతాము, ఇంకా వాళ్ళు మనం లేకపోతే వాళ్ళు లేము అన్నట్టుగా ఉంటారనమాట. ఇంకా చెప్తాను చూడండి, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీకు వినడానికి కూడా. సో ఆ అమ్మాయి ఏంటి అంటే వాళ్ళ మదర్ ఫస్ట్ వచ్చేసి బతిమలాడారు, మేడం మా పాప ఇట్లా మా పాప అట్లా అంటే. నిజంగానే తను ఎక్స్పర్ట్, చూడడానికి కూడా చాలా స్టైలిష్గా ఉండేది. తను ఇప్పుడు వేరే పార్లర్ కూడా పెట్టుకొని ఉంది. ఎలా జరుగుతుందో నాకు అసలు తెలియని కూడా తెలియదు. నేను నేమ్స్ మాత్రం అందుకనే మెన్షన్ చేయడం లేదు మా. చెప్పాను కదా ఆ బ్రాంచ్లో స్టాఫ్ చాలామంది అలానే ఉండేవాళ్ళు. ఆ బ్యాచ్ అంతే, అసలు మొత్తం బ్యాచ్ అనమాట. ఎంత కొట్టేశారు అంటే నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను మా నేను వాళ్ళ మీద, కానీ మా నాన్నగారు ఉంచనివ్వలేదు. వాళ్ళతో బాండ్ పేపర్ల మీద సైన్ చేయించుకున్నాను. ఒక్కొక్కళ్ళు కాళ్ళ మీద పడ్డారు, మమ్మల్ని క్షమించండి మేడం అని. వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చి కూడా కాళ్ళ మీద పడ్డారు. నాకైతే నిజంగా చాలా విసిగేసింది. వాళ్ళలో ఒక అమ్మాయి వెనకాల అంటుందంటే మనం కష్టపడుతున్నాము, మనం చేస్తున్నాం, ఆవిడకి ఎందుకు ఇవ్వాలి డబ్బులు అనేదంట. అది తర్వాత కానీ తెలియలేదు నాకు. అంటే అంత పొగురు అన్నమాట అమ్మాయికి. ఏం చేస్తారమ్మా, నేను ఎన్ని లక్షలు పెట్టుబడి పెట్టానో తెలియదు, ప్రోడక్ట్స్కి ఎంత వేలు లక్షలు పెడతానో తెలియదు. వాళ్ళు వచ్చిన డబ్బులు మాత్రం వాళ్ళు ఎంజాయ్ చేశారు. సో బిజినెస్లలో మనం కొంచెం కేర్ఫుల్గా లేకపోతే తినేస్తారనే దానికి నేను కూడా ఒక పెద్ద ఉదాహరణ. సో అది నా నెగ్లిజెన్స్ అని చెప్పను, కానీ నాకు తెలియకపోవడం వల్ల అని మాత్రం చెప్తాను మా. నిజంగా ఏంటంటే నమ్మాను, వాళ్ళని మోసం చేశారు. సరే తర్వాత ఏమైందంటే మొత్తం బ్యాచ్ని తీసేశాను, వేరే కొత్త వాళ్ళని పెట్టుకున్నాను. తర్వాత కూడా చాలా దరిద్రం చేశారనుకోండి, ఎవరు ఆ బ్రాంచ్లో కరెక్ట్గా లేదు. అందుకని నేను ఇంకా తీసేశాను కూడా, ఆ బ్రాంచ్నే తీసేశాను అసలు వద్దు అని చెప్పేసి. ఇది అలా జరిగిన తర్వాత మీకు చెప్పాను నేను, మా బాబుకి యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి. సో నేను ఒక 3-4 మంత్స్ బిజినెస్ని పెద్దగా చూసుకోలేకపోయాను, ఎందుకంటే వాడి దగ్గర ఉండాల్సి వచ్చేది. మేజర్ యాక్సిడెంట్, నా ప్రజెన్స్ ఉండాల్సి వచ్చేది. సో నాకు బిజినెస్ మీద కూడా ఇప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఏదో వచ్చానంటే వచ్చానన్నట్టు. ఎలా ఉండేదంటే పక్కనే ఉండేవి, మా ఇల్లు పక్కనే అటుపక్క బిజినెస్ అనమాట. అక్కడ కూడా ఒక అమ్మాయి చాలా బాగా చూసుకునేది. తను ఎలా అంటే మీకోసం ప్రాణం ఇస్తాను మేడం అనేది. సో అప్పుడప్పుడు చెప్తూనే ఉండేవాళ్ళు తను వేరేగా ఉంటుంది అని, కానీ నేను నమ్మేదాన్ని కాదు. తీరా చూస్తే వాళ్ళన్నా అంతమంది కలిసి ఈ అమ్మాయి ఒకటే మొత్తం తన కంట్రోల్లో పెట్టుకొని నా దృష్టికి ఏది రాకుండా చేసింది. ఎంత బాధేస్తుందంటే అసలు ఇంత నమ్ముతాము, అందులో నేనుండే కండిషన్కి. అప్పుడు ఎలా అంటే అమ్మా విపరీతంగా డబ్బులు ఖర్చు అయ్యాయి, పెద్ద యాక్సిడెంట్, డబ్బులు కూడా చాలా ఖర్చు అయ్యి. మీరు ఎందుకు మేడం ఇంట్లో ఉండండి, నేను మొత్తం చూసుకుంటాను అని చెప్పేసి అనమాట. అసలు ఎలా చేస్తారో తెలియదు. పోనీ వీళ్ళు తీసుకున్న వాళ్ళందరూ బాగున్నారా అంటే ఒక్కళ్ళ కండిషన్ కూడా ఎవరిది బాగాలేదు మా. అందరూ అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలానే ఏడుస్తున్నారు. ఎవ్వరు పైకి రాలేదు, రారు కూడా వాళ్ళు. ఒక దేవుడు అంటుంటాడు చూడండి, మనం ₹1 తీస్తే మనది ₹10 పోగొడతాడు అని, అలానే అనమాట. అంతే కదమ్మా, వేరే వాళ్ళది అనవసరంగా కావాలి అనుకుంటే ఎవరు బాగుంటారు. ఇంకా ఇలా అమ్మా, ఇంకా మేకప్స్ మేము ఫస్ట్లో చాలా బాగా చేపించేదాన్ని నెల్లూరులో. మేకప్కి కుదురుతారు, వెళ్తారు, చేస్తారు, వెంటనే వాళ్ళతో మాట్లాడేసుకుంటారు.
కిట్ ఏమో మందే తీసుకుంటారు, వెళ్తారు, ఫ్యాంటైజ్ నుంచే వచ్చానంటారు. సో మనకు మాత్రం అసలు ఏమీ తెలియదు అనమాట. ఎప్పుడైనా కంప్లైంట్ మాత్రం వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు అంటే, మేడం మీ అమ్మాయి వచ్చింది మాకు సరిగ్గా చేయలేదని మా కంప్లైంట్ ఇచ్చిపోయేవాళ్ళు. సో ఇలా చేసి నాకు ఆ మేకప్స్ మీద ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. అసలు కరెక్ట్గానే ఉండరు మా, అది ఏమీ అలవాటో కానీ అసలు ఎంత అసహ్యంగా చేస్తారో మరి. అంటే దాంతోనే బతికేస్తామనుకుంటారు అనమాట. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తారు. వీళ్ళల్లో ఒక అమ్మాయి, అసలు ఆ అమ్మాయికి ఎంత ధైర్యం అంటే, నా దగ్గర ఉంటూ మళ్ళా సైడ్గా తను సపరేట్గా పెట్టుకునిందనమాట. తనకి ఎవరికి ఇవ్వనంత శాలరీ ఇచ్చేదాన్ని, ఎందుకంటే ఇబ్బందుల్లో ఉన్నాను మేడం, నేను ఇంత ఎక్స్పర్ట్ని అంత ఎక్స్పర్ట్ని అని చెప్తే ఇచ్చేదాన్ని. సో తను రావడము లేట్గా వచ్చేది, పని ఉందని తొందరగా వెళ్ళిపోయేది. అయినా నేను చూసి చూడనట్టు ఉండేదాన్ని, ఉన్నంతసేపు బాగానే చేస్తుందిలే అన్నట్టుగా అనమాట. తను కూడా అంతే, మా దొంగ అనే పేరు అనకూడదు కానీ ఫ్రాడ్. క్లయింట్స్ని లాగేస్తుంది, అక్కడికి పిలుచుకుంటుంది. కనీసం మా దగ్గర తను పెట్టుకున్న తర్వాత కూడా 2 months చేసింది మాకు. ఎందుకు చేసింది? క్లయింట్స్ని తీసుకోవడానికి అనమాట. సో ఎప్పుడైనా నిజం అనేది బయటపడుతుంది. అంటే నా చిన్న బిజినెస్లో ఇలా చెప్తున్నాను. బిజినెస్ పెట్టుకున్న తర్వాత మనకు మనుషుల అవసరం ఉంటుంది ముఖ్యంగా సర్వీసెస్ ఉంటే మాత్రం మనుషులతోనే, మెషిన్లతో చేయించలేం కదా. వాళ్ళని నమ్మాలి, వాళ్ళ మీద వదిలేయాలి. ప్రతి సెకండ్ మనం అక్కడ కూర్చొని చూడాలి అంటే కష్టం. కానీ వాళ్ళు ఎలా ఉంటారు అంటే, అసలు మన మీద ప్రాణం అన్నట్టు ఉంటారు, కానీ వెనకాల మాత్రం చేసేవి భయంకరంగా చేస్తూ ఉంటారు. సో ఇది ప్రతి బిజినెస్లో ఉంటుందేమో మరి నేను అదే అనుకుంటాను. నాది ఇంత చిన్న బిజినెస్లోనే ఇంత ఉంటుంది, మరి పాపం పెద్ద పెద్ద వాళ్ళు ఎలా చేస్తారు అని చెప్పేసి కొన్ని వాళ్ళ నోటీసు కూడా రావేమో, అలా జరిగిపోతూ ఉంటాయేమో మరి. సో చాలా కష్టం. వీళ్ళందరినీ మనం నమ్మాము, మంచి మనుషులనే అనుకుంటాము, కానీ భయంకరంగా మోసం చేస్తారు. కానీ మళ్ళీ పెట్టుకోవాలి మనం. ఒక కన్నేసి ఉండాలి అంటారు, చెప్పేవాళ్ళు కూడా సజెషన్స్ బాగా ఇస్తారు, అంత జాగ్రత్త ఉండాలి, ఇంత జాగ్రత్తగా ఉండాలి అని. దిగిన తర్వాత తెలుస్తుంది ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటి అనేది. బయటకు అందరూ చాలా మంచిగా అనిపిస్తారు, మనం ఇంకా ఎన్ని కళ్ళతో చూస్తూ ఉండాలో అర్థం కాదు. సో మనది అమాయకత్వం అంటారు, తెలివి తక్కువతనం అంటారు. నేనైతే ఒక్కొక్కసారి అంటాను, లక్ కూడా మంచి వాళ్ళు దొరకడం. అలా లేదనుకోండి నిజంగానే మనల్ని తినేస్తారు సో బిజినెస్ పెట్టుకోవడం ఒక్కడే కాదు, దాంట్లో మనం పెట్టుకున్న స్టాఫ్ కరెక్ట్గా ఉన్నారా, వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా, మనకు అన్నీ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారా, అన్నీ చూసుకోవాలి. ఒక బ్రాంచ్ ఉంటే చక్కగా చూసుకోగలమేమో, కానీ 2-3 బ్రాంచ్లు ఉన్నప్పుడు మాత్రం కష్టం. సో మనుషుల మెంటాలిటీ ఒకప్పుడు ఏంటి అంటే, జాబ్లో చేరాము నిజాయితీగా ఉండాలి అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, జాబ్ ఉంది, మనకు ఎంత వీలైతే అంత నొక్కేద్దామని అనుకుంటూ ఉంటారు చాలామంది. అందరూ అని చెప్పను, వీళ్ళల్లో చాలామంది స్టాఫ్ చాలా కరెక్ట్గా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర సంవత్సరాల తరబడి ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంకా ఇలా చెప్పుకోవాలి అంటే చాలా ఉన్నాయి. ఎందుకు చెప్పాను అంటే, కొత్తగా పెట్టుకునే వాళ్ళకి అందరినీ నమ్మకూడదు, కానీ నమ్మకుండా కూడా ఉండలేం కదా. మనుషులు నమ్మే కదా మనం చేయాలి. ప్రతి ఒక్క పని మనమే చేయలేం కదా. మా ఇంట్లో కూడా అంతే కదా. ఇంట్లో మనుషుల్ని పెట్టేసి వెళ్తూ ఉంటాం పనులు ఉన్నప్పుడు. ఇంట్లో ఉన్న వాళ్ళు నొక్కేస్తూ ఉన్నారనుకోండి, ఏం చేస్తామా, ఏం చేయలేము. చూసి కూడా తెలిసి కూడా తెలియనట్టే ఉంటాము. అది ఎవరైనా కానివ్వండి, మన వంటోళ్ళు కానివ్వండి, మన హెల్పర్స్ కానివ్వండి, సర్వెంట్స్ అంటే కొంతమంది కోపం వస్తూ ఉంది, మాకు ఎప్పుడో చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి అలా అంటూ ఉంటాం. హెల్పర్స్ కానివ్వండి, ఇంట్లో మనుషులు కానివ్వండి, ఇంకా బంధువుల్లో కూడా ఉంటారు కొంతమంది. గోల్డ్ తీసేసేవాళ్ళు ఉంటారు, మనీ తీసేసేవాళ్ళు ఉంటారు, పెళ్ళిళ్ళల్లో చాలామంది కాచుకొని ఉంటారు. ఏదేమైనా కానీ ఒకళ్ళ సొమ్ము తీసుకున్నాము అంటే మనది 10 పోతుంది ప్లస్ మనశ్శాంతుడు కూడా ఉండదు కదా. ఎంజాయ్ చేస్తామేమో కొన్ని రోజులు ఆ డబ్బులతో లేదా నగలతో, తర్వాత ఏంటి పరిస్థితి? దేవుడు అనేవాడు ఉంటాడు, చూస్తూనే ఉంటాడు. పోనీ దేవుని నమ్మని వాళ్ళకి మనసాక్షి అనేది ఉంటుంది. కాబట్టి పరుల సొమ్ము ఆశించకూడదు అంటారు, కానీ ఆ విషయం చాలామంది మర్చిపోతూ ఉన్నాము. ఏదేమైనా బిజినెస్ పెట్టుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నామో అంత జాగ్రత్తగా చూసుకోవాలి కూడా వీళ్ళు చాలా మంచి వాళ్ళని నమ్మే వదిలేసాము అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాము. ఇంకా కొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడతాను. నమస్తే.